ఓం శ్రీ మాత్రే నమః. ఆగస్టు నెల 15వ తేదీ మొదలు 20వ తేదీ వరకు వృషభ రాశి వారికి అదృష్ట యోగం. జరగబోయే 4 ముఖ్యమైన మార్పులు. మీరు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని మాత్రం అసలు మిస్ కావద్దు. అసలు ఈ వృషభ రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, మీ జీవితంలో జరగబోయే 4 ముఖ్యమైన మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. వృషభ రాశి వారందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా కూడా ఏదో ఒక విషయంలో మీరు ఆలోచిస్తూ, నా జీవితంలో మంచి రోజులు ఎప్పుడు వస్తాయి, నేను పడుతున్న కష్టానికి ఫలితం ఎప్పుడు దక్కుతుంది అని ఎదురు చూస్తున్న వృషభ రాశి వారు ఈ మాటలను చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఆగస్టు 15వ తేదీ నుండి ఆగస్టు 20వ తేదీ వరకు కూడా మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులకు సంబంధించిన సమయం ప్రారంభం కాబోతోందని జ్యోతిష విశ్వాసాల ప్రకారం చెప్పవచ్చు. ఇప్పటి వరకు కూడా మీరు ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా రావడం, డబ్బు చేతిలోకి వచ్చిన వెంటనే కూడా ఖర్చు అయిపోవడం, మీరు చేసిన సహాయానికి గుర్తింపు రాకపోవడం, మీ మాటలను పట్టించుకొని పరిస్థితులు ఎదురవడం లాంటివి ఉండవచ్చు. కానీ ఇకపైన పరిస్థితులు ఒక్కొక్కటిగా మారే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా 4 విషయాల్లో మార్పు చాలా స్పష్టంగా కనబడుతుంది. అందులో ముఖ్యమైనది ఆర్థిక పరిస్థితిలో మార్పు. వృషభ రాశి వారికి ఆగస్టు 15 తర్వాత డబ్బుకు సంబంధించిన కొన్ని కొత్త అవకాశాలు రావచ్చు. ఇంతకాలం ఆగిపోయినటువంటి డబ్బు రావాల్సిన మొత్తం ఆలస్యమైన చెల్లింపు, లేదా మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఆర్థిక ప్రయోజనం గురించి ఒక సమాచారం కూడా రావచ్చు. ఇది ఒక్క రోజులో కోటీశ్వరులను చేసే అద్భుతం అని కాదు, కానీ మీ యొక్క ఆర్థిక పరిస్థితులు క్రమంగా మెరుగుపరిచే ఒక అవకాశం మీ ముందుకు రావచ్చు. కొంతమందికి అదనపు ఆదాయం వచ్చే మార్గం కనిపించవచ్చు. మరికొందరికి కొత్త పని, కొత్త బాధ్యత లేదా కొత్త వ్యాపార ఆలోచన కూడా రావచ్చు. ఉద్యోగం చేసేవారికి తమ పనిని గురించే వ్యక్తి ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎప్పటి నుండో రావాల్సిన గుర్తింపు ఆలస్యంగా వస్తే ఈ సమయంలో అది మీకు చాలా సంతోషాన్ని కూడా ఇవ్వవచ్చు. రెండవ మార్పు ఉద్యోగం మరియు వ్యాపారంలో ముందడుగు. వృషభ రాశి వారు సాధారణంగా ఒక పని మొదలు పెడితే దానిని వదిలిపెట్టకుండా పూర్తి చేయాలని అనుకునే స్వభావం కలవారుగా ఉంటారు. కానీ మీరు చేసిన కష్టానికి తగిన ఫలితం రావడానికి కొంత సమయం పడుతుంది. ఆగస్టు 15 నుండి 20 మధ్యలో మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే పరిస్థితి అయితే రావచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్న వారికి కొత్త సమాచారం కూడా రావచ్చు. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వారికి కొత్త బాధ్యత లేదా మంచి అవకాశము రావచ్చు. వ్యాపారాలు చేస్తున్న వారికి ఇంతకాలం నెమ్మదిగా సాగిన పని ఒక్కొక్కటిగా కదలడం ప్రారంభించవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అవకాశం వచ్చిన వెంటనే తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. మీకు నచ్చినది కాబట్టి వెంటనే డబ్బు పెట్టడం, ఎవరో చెప్పారు కాబట్టి వెంటనే నమ్మడం, పాత పరిచయం ఉంది కాబట్టి ఆలోచించకుండా భాగస్వామ్యం చేయడం లాంటివి చేయకుండా ప్రతి విషయాన్ని కూడా ఒక్కసారిగా పరిశీలించండి. ఎందుకంటే అదృష్టం అంటే కేవలం డబ్బు రావడం కాదు, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే అవకాశం రావడం కూడా అదృష్టమే. మూడవ మార్పు కుటుంబంలో శుభవార్త. వృషభ రాశి వారికి ఆగస్టు 15 నుండి 20 మధ్య కుటుంబానికి సంబంధించిన ఒక మంచి సమాచారం వినే అవకాశం అయితే ఉంటుందండి. ఇంట్లో చాలా కాలంగా కూడా పెండింగ్లో ఉన్న ఒక నిర్ణయం పరిష్కారానికి రావచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న అపార్థాలన్నీ కూడా తొలగిపోవచ్చు. కొంతమందికి వివాహానికి సంబంధించిన వార్త కూడా రావచ్చు. మరికొందరికి పిల్లల చదువు, ఉద్యోగం లేదా విజయానికి సంబంధించిన సంతోషకరమైన సమాచారం కూడా అందవచ్చు. ఇంకొందరికి దూరంగా ఉన్న బంధువుల నుండి ఒక మంచి సమాచారం కూడా రావచ్చు. ఇంతకాలం కూడా మీ మనసులో పెట్టుకున్న ఒక బాధ కుటుంబ సభ్యులతో మాట్లాడి పరిష్కరించుకునే అవకాశం కూడా రావచ్చు. 4వ మరియు అత్యంత ముఖ్యమైన మార్పు మీ అదృష్టానికి సంబంధించిన మలుపు. వృషభ రాశి వారి విషయాన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. కొన్నిసార్లు మన జీవితంలో మార్పు మొదలయ్యే ముందుగా కొన్ని చిన్న సంకేతాలు అయితే కనిపిస్తాయి. అనుకోకుండా ఒక వ్యక్తి పరిచయం కావడం, ఊహించని ఫోన్ కాల్ రావడం, చాలా కాలంగా ఆగిపోయిన పని మళ్ళీ ప్రారంభం కావడం, ఒక అవకాశం మన ముందుకు రావడం, ఇవన్నీ కూడా మీ జీవితంలో ఒక కొత్త దిశకు సంకేతాలుగా అనిపించవచ్చు. ఆగస్టు 15 నుండి 20 మధ్యలో మీకు అటువంటి ఒక మలుపు అయితే రావచ్చు. ముఖ్యంగా ఇంతకాలం మీ యొక్క విలువను గుర్తించిన వ్యక్తులు కూడా ఇప్పుడు మీ గురించి మంచి మాటలు మాట్లాడే పరిస్థితి అయితే రావచ్చండి. మీరు చేసిన కష్టాన్ని అర్థం చేసుకునే వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. మీకు సహాయం చేసే వ్యక్తి పరిచయం కావచ్చు, లేదా మీరు ఎప్పటి నుండో కూడా ఎదురు చూస్తున్న ఒక అవకాశం మీ ముందుకు రావచ్చు. అందుకే ఈ 6 రోజులను సాధారణ రోజులు అనుకుని నిర్లక్ష్యం చేయకండి. ఆగస్టు 15, 16, 17, 18, 19, 20 ఈ తేదీల మధ్య మీకు వచ్చే ప్రతి ముఖ్యమైన సమాచారాన్ని కూడా చాలా జాగ్రత్తగా గమనించండి. ఎవరైనా సరే ఒక మంచి అవకాశం గురించి మాట్లాడితే వెంటనే తిరస్కరించకండి.
ఎప్పటి నుండో ఆగిపోయిన పని మళ్ళీ మొదలైతే నిర్లక్ష్యం చేయకండి. ఎవరైనా మీతో కలిసి పని చేద్దామని ముందుకు వస్తే పూర్తిగా పరిశీలించండి. మీకు ఒక కొత్త మార్గం కనిపిస్తే దానిపైన ఆలోచించండి. ఎందుకంటే కొన్నిసార్లు మనం అదృష్టం కోసం ఎదురు చూస్తూ ఉంటాం, కానీ అదృష్టం మన ముందుకు అవకాశం రూపంలో వచ్చినప్పుడు దానిని గుర్తించలేకపోతాం. వృషభ రాశి వారికి ఇప్పుడు కావలసినది అదే, వచ్చిన అవకాశాన్ని గుర్తించడం. ఇక మరొక ముఖ్యమైన విషయం, ఇంతకాలం మీ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు చూస్తే నాకు అదృష్టం లేదు అని మీరు అనుకొని ఉండవచ్చు, కానీ గతంలో జరిగిన ప్రతి విషయము మీ యొక్క భవిష్యత్తును నిర్ణయించదు. ఒక తలుపు మూసుకుపోయింది అంటే అన్ని తలుపులు మూసుకుపోయాయని అర్థమైతే కాదు. ఒక ఉద్యోగం రాలేదు అంటే మరొక అవకాశం రాలేదు అని కాదు. ఒక సంబంధం దూరమైనది అంటే మీ జీవితంలో మంచి మనుషులు రాలేదని కాదు. ఒక్కసారి నష్టం వచ్చింది అంటే ఎప్పటికీ నష్టమే అని కాదు. అందుకే ఆగస్టు 15 తర్వాత ఆలోచన విధానాన్ని కూడా మార్చుకోండి. నా జీవితంలో మంచి మార్పు రావాలి అని మాత్రమే మీరు అనుకోకుండా, మంచి అవకాశం వస్తే దాన్ని సరిగా ఉపయోగించుకుంటాను అని నిర్ణయం తీసుకోండి. ఇదే మీకు అత్యంత ముఖ్యమైన సందేశం. వృషభ రాశి వారికి సమయంలో ఆర్థికంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగాను మరియు వ్యక్తిగత పరంగాను కూడా కొత్త అవకాశాలకు తలుపులు తెరుచుకునే సమయం కావచ్చు. కానీ ప్రతి నిర్ణయంలో కూడా చాలా జాగ్రత్త అయితే అవసరం. ముఖ్యంగా ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు, పెద్ద పెట్టుబడి పెట్టే ముందు, కొత్త ఒప్పందాలు చేసుకునే ముందుగా పూర్తిగా పరిశీలించండి. మీ కష్టార్జిత డబ్బును ఎవరి మాటలకైనా నమ్మి పెట్టకండి. మీ అద్భుతమైన చేతుల్లోకి వస్తున్నప్పుడు మీ యొక్క వివేకం మీకు రక్షణగా ఉండాలి. వృషభ రాశి వారు ఆగస్టు 15 నుండి 20 వరకు మీ జీవితంలో జరిగే చిన్న మార్పులను కూడా గమనించండి. ఒక ఫోన్ కాల్ కావచ్చు, ఒక వ్యక్తి పరిచయం కావచ్చు, ఒక కొత్త అవకాశం కావచ్చు, ఒక శుభవార్త కూడా అయి ఉండవచ్చు, లేదా చాలా కాలంగా ఆగిపోయిన పని కూడా మళ్ళీ ప్రారంభం కావచ్చు. ఇవన్నీ కూడా మీకు కొత్త దిశను చూపించే కారణాలుగా కావచ్చు. అందుకే ఈ వీడియోని చివరి వరకు చూసిన మీరు ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు పడిన కష్టం వృధా కాదు. ఆలస్యమైనా సరే ఫలితం రావచ్చు. ఈ ఆగస్టు 15 నుండి 20 మధ్యలో మీ జీవితంలో ఏ మంచి అవకాశం వచ్చినా సరే మీరు ధైర్యంగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. మీ మనసులో ఉన్న భయం కంటే మీ మీద మీకు ఉన్నటువంటి నమ్మకం పెద్దదిగా ఉండాలి. మీ గతం ఎలా ఉన్నా మీ భవిష్యత్తు ఇంకా మీ చేతుల్లోనే ఉంది. వృషభ రాశి వారికి రాబోయే రోజులు సంతోషం, ఆత్మవిశ్వాసం మరియు కొత్త అవకాశాలతో నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. శ్రీ లక్ష్మీనారాయణుల అనుగ్రహం, మీ ఇష్టదైవం ఆశీస్సులు మీ కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసినటువంటి వృషభ రాశి వారికి ఈ వీడియోను షేర్ చేయండి. మీరు వృషభ రాశి వారైతే కామెంట్ రూపంలో ఓం శ్రీ లక్ష్మీనారాయణ నమః అని భక్తితో టైప్ చేయండి. ఆగస్టు 15 నుండి 20వ తేదీ వరకు కూడా మీ జీవితంలో జరగబోయే ఈ నాలుగు ముఖ్యమైనటువంటి మార్పుల్లో మీకు మొదటగా ఏది రావాలని మీరు కోరుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ కూడా శుభం కలగాలి. వృషభ రాశి వారందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.